సో ఏమైంది? ఏం చెప్పమంటావు అన్నా? జరిగింది చెప్పు. మాది గోపాలపురం అన్న. గోపన్న అని ఉన్నాడు మా ఊర్లో ఒక అన్న. ఆయన గోవా గురించి గోవాకు పోతే అది చేయొచ్చు ఇది చేయొచ్చు అట్లుంటది ఏం చేయొచ్చు చెప్పిండు అన్న. తీసుకొని వచ్చినాం అన్న గోవాకి. వీడికి వస్తే అయితే ఏమైతలేదు అన్న. పుట్టకాయలేం కాదు దీనికోసం వచ్చారు. ఏనికే అన్నా ఆంటీ 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 డిమ్మిడి మీరు ఏం చేసి గోపి అండ్ గోపి వెల్కమ్ టు గోవా. When was the last time you had sex? లాస్ట్ టైం ఎప్పుడు వేసావు అని అడుగుతుంది. ఒట్టాకాయలు చెప్పు. ప్లీజ్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, గోపి గాళ్ళ గోవా ట్రిప్ అని చెప్పేసి. సో మూవీ వచ్చేసి రిలీజింగ్ ఆన్ 14th November. ఇది ఒక చిన్న బడ్జెట్ మూవీ. చిన్న బడ్జెట్ లేదు, పెద్ద బడ్జెట్ లేదు. మూవీలో దమ్ముందంటే ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది. సో నాకైతే ఈ కాన్సెప్ట్ నచ్చింది మా, ఎందుకంటే నేను కూడా కాలేజ్ వెళ్ళినప్పుడు గోవాకి వెళ్ళాలని చెప్పి ఆ ఫీల్ ఉంటుండే. సో మనకి నియర్ బై ద బెస్ట్ డెస్టినేషన్ అయితే గోవానే. లైక్ యూల్ బి హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. మనకు మస్తు చిల్ అయిపోవచ్చు. దోసగాలతో అయితే ఇంకా గుద్దాలు ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఫ్రెండ్స్ తోని గోవాకి వెళ్తే ఎట్లా చిల్ అవుట్ అయిపోవచ్చు అని చెప్పేసి మనకి ఈ మూవీ కాన్సెప్ట్ అని నాకైతే అనిపిస్తుంది. సో 14th November అయితే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది మా. సో మరి 100 రూపాయలు ఖర్చు అయినా పర్లేదు మా, ఇట్లాంటి సినిమా అయితే వెళ్ళాల్సిందే మా ఖచ్చితంగా. 3 cheers round of applause for గోపి గాళ్ళ గోవా ట్రిప్.